అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు, వారి యొక్క సహకారం, వారితో పాటు మీరు ముందుకు ప్రయాణం చేయడానికి తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు అధికంగా శ్రమ చేసి అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. ఇబ్బంది పెట్టే శత్రువులని సైతం మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు. అలాగే పూర్వపు రుణాలు ఏదన్నా ఉన్నా కూడా వాటిని తీర్చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన విషయాల్లో అటు ఆర్థిక విషయాలు, ఇటు వాగ్దానాలు, అలాగే మీరు ఏదైనా పోటీలకు సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా వరకు ఆలస్యాలు, ఆటంకాలతో ముందుకెళ్లే అవకాశం లాంటిది ఉంది. లేదా మీరే కొన్ని సందర్భాల్లో దాన్ని వాయిదా వేసుకునే పరిస్థితులు లాంటివి. అలాగే ఏదన్నా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమ పడుతూ ముందుకెళ్లే అవకాశాలు లాంటివి మొదలైనవి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, తద్వారా మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గడం, గృహ వాతావరణంలో ఘర్షణాత్మకమైన పరిస్థితి, ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బందులు మొదలైనవి ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీ యొక్క తెలివితేటల్ని, చాకచక్యాన్ని ఉపయోగిస్తూ ముందుకు పెడతారు. జ్ఞాన సంపదని పెంపొందించుకుంటారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. అంటే మీ యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. తల్లి మొదలైన వారి యొక్క సహకారం కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత అభివృద్ధి కొరకు చాలా గట్టిగా కృషి చేస్తారు. విద్యాపరమైన విషయాల మీద విద్యార్థులు ఫోకస్ చేస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. కొత్త పెట్టుబడుల కొరకు ఆలోచిస్తారు. ఆ విషయంలో ఇటు గృహ వాతావరణంలోనూ, ఇటు తల్లి పెద్దల యొక్క సమక్షంలోనూ, అంతేకాకుండా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. గౌరవాన్ని పెంపొందించుకుంటారు.